హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి జిల్లాల వారీగా ఉమెన్ పోస్టులు ఎన్ని, అలాగే జనరల్ పోస్టులు ఎన్ని, వివిధ కేటగిరీల్లో ఉమెన్ పోస్టులకి ఎన్ని ఇచ్చారు, ఉమెన్ పోస్టులు ఎన్ని ఇచ్చారు, జనరల్ పోస్టులు ఎన్ని ఇచ్చారు అనేది మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది ఆ విషయాన్ని అడుగుతున్నారు. ఉమెన్ పోస్టులు ఎన్ని, జనరల్ పోస్టులు ఎన్ని డివైడ్ చేసి చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అది చాలా చక్కగా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ఇది కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి లిస్ట్. ఇది కృష్ణా జిల్లాకి సంబంధించి ఉమెన్ పోస్టులు ఎన్ని వివిధ కేటగిరీల్లో, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల్లో కానీ లేకపోతే ఎస్జిటిలో కానీ ఉమెన్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. కృష్ణా జిల్లాలో టోటల్ ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 430 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. టోటల్ ఎస్జిటి పోస్టులు అవి. ఈ ఎస్జిటి పోస్టుల్లో 430 ఎస్జిటి పోస్టులు ఉంటే కృష్ణా జిల్లాలో ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ ఏంటి అంటే రైట్, ఇదిగోండి 430 ఎస్జిటి పోస్టులకు గాను ఇదిగోండి 430 ఎస్జిటి పోస్టులు ఉంటే అందులో 169 ఓపెన్ పోస్టులు ఇస్తే ఈ 169లో ఉమెన్ కేటగిరీకి 51 పోస్టులు ఇచ్చాడు. 169లో ఉమెన్ కేటగిరీకి 51 పోస్టులు ఇచ్చాడు. ఇందులో ఓపెన్ 32, 137 లోకల్ పోస్టులు ఇట్లా ఇవ్వడం జరిగింది. 51 ఉమెన్కి ఇచ్చాడు. ఇక ఓపెన్ పోస్టులు 132, లోకల్ పోస్టులు 137 ఇచ్చాడు ఈ 169లో. ఓకేనా. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి 30 పోస్టులు ఉంటే ఇందులో 8 పోస్టులు ఉమెన్ కేటగిరీకి ఇచ్చాడు. మిగిలిన 6 ఓపెను, ఇక 24 లోకల్ పోస్టులు ఇట్లా. అందులో 8 పోస్టులు ఉమెన్కి. అలాగే బీసీబీ కేటగిరీకి వచ్చేసరికి 44 పోస్టులు ఉంటే 44 పోస్టులు ఉంటే అందులో ఉమెన్కి 12 పోస్టులు ఇచ్చాడు. ఓకే. ఇక లోకల్ 35ను నా ఓపెను 9, ఉమెన్కి 12 పోస్టులు. బీసీసీ కేటగిరీలో 4 పోస్టులు ఉంటే ఉమెన్కి 1 పోస్ట్ ఇచ్చాడు. బీసీసీ కేటగిరీ ఇది ఎస్జిటి కృష్ణా జిల్లా. బీసీసీకి 4 పోస్టులు ఉంటే అందులో 1 ఉమెన్కి ఇచ్చాడు. నెక్స్ట్ బీసీడీ 31 పోస్టులు ఉన్నాయి. దీంట్లో 9 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. మిగిలిన ఓపెను, లోకలు. ఓకే. ఇకపోతే బీసీఈ కేటగిరీలో 17 పోస్టులు ఉన్నాయి. 17 ఉంటే 4 పోస్టులు, ఇందులో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. మిగిలిన ఓపెను, లోకలు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 4 పోస్టులు ఉన్నాయి. ఉంటే ఇందులో 1 ఉమెన్కి ఇచ్చాడు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 28 పోస్టులు ఉంటే ఇందులో 9 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఇక మిగిలిన ఓపెను, లోకలు. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2కి 33 పోస్టులు ఉన్నాయి. 33 పోస్టులు ఉంటే ఇందులో 10 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. 10 పోస్టులు ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి చూస్తే 26 పోస్టులు ఉన్నాయి. 26 పోస్టులకు గాను 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. అందులో 26లో 8 ఉమెన్కి. ఇక 21 ఓపెను, ఈ లోకలు. ఇక 5 ఓపెను, అంటే ఎవరైనా బయట వాళ్ళైనా లోకల్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా ఇస్తారు ఆ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూస్తే 44 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఉమెన్ పోస్టులు 14. ఓకేనా. నెక్స్ట్ 35 లోకలు, 9 ఓపెను. ఇక విహెచ్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు. ఇక్కడ విహెచ్ స్పోర్ట్స్ వీటిలో ఇక మీరు గమనిస్తే మొత్తానికి ఇక్కడ చూడండి విహెచ్ కేటగిరీలో ఇప్పుడే ఇవి డివైడ్ అవ్వవు. విహెచ్ కేటగిరీకి వచ్చేసరికి 4 పోస్టులు ఉన్నాయి. హెచ్ఐ కేటగిరీకి వచ్చేసరికి 4 పోస్టులు. ఓహెచ్ కేటగిరీకి వచ్చి 4 పోస్టులు. ఎంఐ కేటగిరీ 5. స్పోర్ట్స్ కేటగిరీకి వచ్చి 13 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 8 పోస్టులు. ఓకే. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 8 పోస్టులు. ఇలా స్పోర్ట్స్ కేటగిరీ 13 పోస్టులు ఇలా ఇచ్చాడు. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇదిగోండి. నెక్స్ట్ ఇందులో మనం చూడాల్సింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఎస్జిటి ఉర్దూ ఉన్నాయి. ఎస్జిటి తెలుగు చూసాము, ఎస్జిటి ఉర్దూ చూడాలి. ఎస్జిటి ఉర్దూకి వచ్చేసరికి 26 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి ఉర్దూ 26 పోస్టులు. కృష్ణా జిల్లాలో ఎస్జిటి ఉర్దూ 26 పోస్టులు ఉంటే ఇక్కడ గమనించండి ఒకసారి. అందులో ఇదిగోండి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 11 పోస్టులు ఉన్నాయండి. ఈ 11లో 2 ఉమెన్కి ఇచ్చాడు. ఎస్జిటి ఉర్దూ ఇవి. కృష్ణా జిల్లా ఎస్జిటి ఉర్దూ 11 పోస్టులు ఉంటే 2 పోస్టులు అందులో ఉమెన్కి ఇచ్చాడు. మిగిలిన 8 పోస్టులు ఏమో
లోకల్ కేటగిరీలోను 3 పోస్టులు ఏమో ఓపెన్ కేటగిరీలు ఇచ్చాడు. మొత్తం 11 పోస్టులు. ఈ 11 పోస్టులు ఇట్లా 3గా ఇట్లా డివైడ్ చేశాడు. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ ఎస్జిటి ఉర్దూ బీసీఏ కేటగిరీలో 2 ఉంటే ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ, ఎస్జిటి ఉర్దూ ఇవి. ఇక బీసీబీ కేటగిరీలో 2 ఉన్నాయి, ఇక్కడ ఉమెన్కి ఏమి లేవు. ఇక బీసీసీ కేటగిరీలో 1 ఉంది, ఈ 1 కూడా లోకల్లో ఇచ్చాడు, ఇక ఉమెన్కి లేవు. ఇక బీసీడీ కేటగిరీలో ఇక చూస్తే 1 పోస్ట్ ఉంది, ఇది కూడా లోకల్లోనే ఇచ్చాడు, ఉమెన్కి లేవు. బీసీ కేటగిరీలో కూడా 1 ఉంది, ఇది కూడా ఓపెనే, లోకలే, ఓపెన్, ఉమెన్కి లేవు. ఇక గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 2 పోస్టులు ఉంటే ఇందులో 1 ఉమెన్కి ఇచ్చాడండి. ఇక ఎస్సీ గ్రూప్ 3కి 2 పోస్టులు ఉంటే ఇందులో 1 ఉమెన్కి ఇచ్చాడు. ఇదిగోండి 2 పోస్టులు ఉమెన్కి 1 ఇచ్చాడు. అవి మొత్తం కూడా లోకల్ పోస్టులే. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి 2 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి ఉమెన్కి ఏమి ఇవ్వలేదు, కానీ 1 ఓపెన్ 1 లోకల్ ఇచ్చాడు, మొత్తం ఓపెనే. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూడండి, ఎస్జిటి ఉర్దూ పోస్టులు ఇవి. ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి లేవు, అన్నీ లోకల్లోనే ఉన్నాయి. ఇక విహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది ఇక్కడ, ఉర్దూ ఎస్జిటి ఉర్దూ కృష్ణా జిల్లా విహెచ్ కేటగిరీలో 1 పోస్ట్. ఇంక ఇది అయిపోయింది. దీని తర్వాత మనం ఇక ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూడాలి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు చూసినట్లయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్ 29 పోస్టులు ఉన్నాయి. కృష్ణా జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు 29 పోస్టులు ఉంటే అందులో మరి ఓపెన్ పోస్టులు మీరు చూడండి ఇక్కడ, ఇదిగోండి ఓపెన్ పోస్టులు 11 ఉన్నాయి. ఈ 11లో 3 ఉమెన్కి ఇచ్చాడు. ఇక బీసీఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వాలి, అన్ని లోకల్లోనూ ఓపెన్ 1 లోకల్ 2 ఇచ్చేసాడు. బీసీబీ కూడా అంతే, 2 ఉన్నాయి, ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ. బీసీడీ ఇవి తెలుగు అండి, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కృష్ణా జిల్లా. ఇక బీసీడీ కేటగిరీ చూస్తే 3 పోస్టులు ఉన్నాయి, మొత్తం 3 పోస్టులు ఉంటే 3కు గాను 1 ఉమెన్కి ఇచ్చాడు బీసీడీ. బీసీఈ కేటగిరీ తెలుగు 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ, అన్నీ 1 ఓపెన్ 1 లోకల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, 1 లోకల్ 1 ఓపెన్ ఇచ్చేసాడు, ఉమెన్కి లేవు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది, ఇది లోకల్లో ఇచ్చాడు, ఉమెన్కి ప్రత్యేకంగా ఏం లేవు, అన్నీ లోకలే. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు ఉంటే ఈ 2 కూడా లోకల్లోనే ఇచ్చాడు, ఓపెనే. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 పోస్టులు ఉంటే ఉమెన్కి 1 ఇచ్చాడు, 3లో ఉమెన్కి 1 ఇచ్చాడు, అది కూడా ఓపెన్లో ఉంది. తర్వాత లోకల్లో 2 పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ తర్వాత ఇక్కడ చూడండి ఇంకేమున్నాయి అంటే హెచ్ఐ హియరింగ్ ఇంపేర్డ్ అనమాట, హియరింగ్ ఇంపేర్డ్ పోస్ట్ 1 ఉంది, ఇదిగోండి. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1 పోస్ట్ ఉంది. అది ఇక నెక్స్ట్ తెలుగు అయిపోయింది కదా. ఇప్పుడు కృష్ణా జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయింది. ఇప్పుడు సాంస్క్రిట్ అండి, కృష్ణా జిల్లా స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు. 2 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి ఆ 2 పోస్టులు కూడా ఓసీ ఓపెన్లో 1 ఉంది, ఈ 1 కూడా లోకల్లోనే ఉంది, ఇది ఓపెనే. ఇక ఎస్సీ గ్రూప్ 1లో 1 ఉంది, ఇది కూడా లోకలే. ఎస్సీ సాంస్క్రిట్ కృష్ణా జిల్లా 2 పోస్టులు. నెక్స్ట్ సాంస్క్రిట్ తెలుగు అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ అండి, కృష్ణా జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు. ఇదిగోండి ఇంగ్లీష్ మొత్తం పోస్టులు వచ్చేసి ఇక్కడ 88 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు కృష్ణా జిల్లా 88 పోస్టులు ఉన్నాయి. 88 పోస్టులు ఉంటే 88 పోస్టులకు గాను మీరు గమనించినట్లయితే స్పెషల్ కేటగిరీ కాకుండా ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, ఓపెన్లో 37 పోస్టులు ఉన్నాయి. ఈ 37 పోస్టులో 11 ఉమెన్కి ఇచ్చాడు. ఓకే, 37 పోస్టులకు గాను 11 33% కదా ఉమెన్కి ఇచ్చాడు, 11 పోస్టులు ఇచ్చాడు. ఇకపోతే బీసీఏ కేటగిరీలో 5 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు, మొత్తం కూడా ఓపెన్లోనే ఉన్నాయి, అంటే లోకల్ ఓపెన్ ఇట్లా ఇచ్చాడు 5. ఇక బీసీబీ వచ్చేసరికి 9 పోస్టులు ఉన్నాయి, దీంట్లో ఉమెన్కి 3 ఇచ్చాడు. ఇది ఇంగ్లీషు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు కృష్ణా జిల్లా.
నెక్స్ట్ బీసీబీ 9 పోస్టులు ఉన్నాయి. 9 పోస్టులు ఉంటే 3 ఉమెన్కి ఇచ్చాడు ఈ 9లో. ఓకే, నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది, ఇది లోకల్ ఇచ్చేసాడు ఓపెన్. బీసీడీలో 6 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడు. బీసీడీలో 6 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడు. బీసీఈలో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏం లేవు కానీ మొత్తం ఓపెన్లోనే ఉన్నాయి, ఓపెన్ లోకలే ఉన్నాయి. తర్వాత ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్టే ఉంది, ఇది కూడా లోకల్ ఇచ్చాడు, ఓపెన్లో ఇచ్చాడు. ఇంక ఎస్సీ గ్రూప్ 2లో కూడా 5 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2 5 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చాడు. అందులో 7కి 2 ఉమెన్కి ఇచ్చేసాడు. మొత్తం లోకల్ పోస్టులు ఏవి. ఓకే, నెక్స్ట్ రైట్. నెక్స్ట్ ఎస్టీ ఇంగ్లీషు, కృష్ణా జిల్లా ఇంగ్లీషు ఎస్టీ పోస్టులు. ఎస్టీకి 5 ఇచ్చాడు. 5 ఇస్తే ఉమెన్కి ఏమి లేవు కానీ మొత్తం ఓపెన్లోనే ఉన్నాయి. ఓకే, ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు ఉంటే ఉమెన్కి 3 ఇచ్చాడండి. ఇక విహెచ్ స్పెషల్ కేటగిరీ అనమాట ఇవన్నీ. విహెచ్ కానీ, హెచ్ఏ కానీ, ఓహెచ్ కానీ, ఎంఐ కానీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవన్నీ స్పెషల్ కేటగిరీ. విహెచ్లో 1 పోస్ట్ ఉంది. హెచ్ఐ హియరింగ్ ఇంపేర్డ్ 1, ఓహెచ్ 1, అలాగే ఎంఐ 1, అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో 3 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్టు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీషు, సాంస్క్రిట్ అయినాయి. నెక్స్ట్ హిందీలో 23 పోస్టులు ఉన్నాయి. ఎక్కడ చూడండి, హిందీలో 23 పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ హిందీలో 23 పోస్టులు ఉంటే అవి ఎలా ఇచ్చారో చూద్దాం. 23 పోస్టులకు గాను ఇదిగోండి. అబ్బా, రైట్. హిందీ 23 పోస్టులు. 23 పోస్టులకి ఓపెన్లో 8 ఉంటే 8లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కానీ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఓపెన్ ఒక 2, లోకల్ ఓపెన్ ఒక 6 ఉన్నాయి. నెక్స్ట్ బీసీఏకి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా లోకల్ ఓపెన్లో ఇచ్చేసాడు. బీసీబీకి 2 పోస్టులు ఉంటే ఇవి కూడా లోకల్లోనే పేర్కొన్నాడు. బీసీడీకి 2 ఉంటే మరి ఇక్కడ ఓపెన్ 1, లోకల్ 1 పెట్టుకోము, ఉమెన్కి ఏమి లేవు. బీసీఈకి 1 పోస్ట్ ఉంది, అది లోకల్లో పెట్టేశాడు. ఇక ఎస్సీ గ్రూప్ 2కి 2 పోస్టులు ఉంటే ఈ 2 కూడా లోకల్లోనే పెట్టాడు, ఉమెన్కి ఏమి లేవు. ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉంటే ఇది ఓపెన్ 1, లోకల్ 1 పెట్టేశాడు. నెక్స్ట్ ఎస్టీకి 2 పోస్టులు ఉంటే ఈ 2 కూడా లోకల్లో పెట్టాడు. అంటే అందరూ రాయొచ్చు లోకల్లో పెట్టామంటే అవి ఓపెన్ పోస్టులు ఒక రకంగా ఎస్సీ జనరల్ అనుకోవాలి. ఇక ఎస్టీ జనరల్ ఇక్కడ లోకల్లో పెట్టాడంటే ఎస్టీ జనరల్ మ్యాక్సిమం. ఎస్సీ జనరల్, ఆ క్యాస్ట్ జనరల్ అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకి ఆ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉంటే ఈ 2 కూడా ఓపెన్, అంటే ఈడబ్ల్యూఎస్ ఓపెన్ ఒక రకంగా చెప్పాలంటే లోకల్లో పెట్టాడు. ఇక ఎంఐ స్పెషల్ కేటగిరీ పోస్టులు ఎంఐ 1 పోస్ట్ ఉంది. స్పోర్ట్స్ కేటగిరీకి కూడా 1 పోస్ట్ ఉంది. ఓకే, ఇట్లా ఇచ్చాడు అనమాట. అయిపోయింది, హిందీ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే జస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 4 పోస్టులు ఉన్నాయండి. ఈ 4 పోస్టులు ఎలా ఇచ్చాడు చూడండి. ఇగోండి ఇక్కడ ఇచ్చాడు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ అనమాట. ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 ఓపెన్లో అంటే లోకల్కి ఇచ్చేసాడు, ఓపెన్ ఏమి లేవు. నెక్స్ట్ బీసీఏ 1 ఉంది, 1 ఉంటే ఆ 1 కూడా ఓపెనే. ఎస్సీ గ్రూప్ 1 ఇక్కడ కూడా 1 ఉంది, ఇది కూడా లోకల్లో ఇచ్చాడు ఓపెన్గా. ఓకే, అయిపోయినాయి. నెక్స్ట్ సాంస్క్రిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కృష్ణా జిల్లాలో ఎన్ని ఉన్నాయి అంటే 48 పోస్టులు ఉన్నాయి. 48 పోస్టులని మరి ఉమెన్కి ఎన్ని ఇచ్చాడు, ఓపెన్లో ఎన్ని పెట్టాడో చూద్దాం. ఓకే, ఇక్కడ ఓపెన్లో 19 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 ఇచ్చాడు అందులో. ఓకే, నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి కదా, 4 ఓపెన్లో పెట్టేశాడు. అంటే ఓపెన్ లోకల్లో పెట్టి, లోకల్ అంటే ఇక్కడ ఎవరంటే ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇవి జనరల్ పోస్టులు అని అర్థం. జనరల్ ఎవరైనా, లేడీ అయినా, జెంట్ అయినా ఎవరైనా సాధించవచ్చు.
బీ బీసీ జనరల్ బీసీబీలో 5 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఇందులో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఆ ఒకటి ఓపెన్లో ఉండొచ్చు, లేదంటే ఇక్కడ లోకల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఓపెన్. ఈ లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా సాధించవచ్చు. ఇవి ఓపెన్ లోకల్ అన్నప్పుడు ఎవరైనా సాధించవచ్చు అండి. ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా, మొత్తం 5 పోస్టులు, ఇక్కడ 5 ఉన్నాయి కదా. ఈ 5లో ఇక్కడ ఉమెన్కి ఒకటి ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఈ ఓపెన్ పోస్ట్ ఇది ఉమెన్కి ఇవ్వచ్చు, లేదంటే ఇందులోంచి ఒకటి ఉమెన్కి ఇవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే, మొత్తం మీద ఇవన్నీ ఓపెనే, ఎవరైనా సాధించవచ్చు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకేస్తారు ఈ 5 పోస్టులు. ఇక బీసీడీ ఉంది, 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏం లేదు, కానీ ఓపెన్ లోకల్ 2 పెట్టేశాడు కాబట్టి అందరికీ ఇవి. బీసీఈ 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉంటే ఈ 2 కూడా ఒకలో పెట్టేశాడు. ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఒకటి ఇచ్చాడు. ఇందులో 4గిట్లో ఉమెన్కి ఒకటి, అంటే ఈ ఓపెన్లో ఉన్నది ఉమెన్కి ఇచ్చేసాడని అనుకోవాలి. నెక్స్ట్ ఇది ఉమెన్కే చెందుద్ది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 ఉంది. ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉంటే 3గిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఇక ఈ 3 లోకల్లోనే ఉన్నాయి కాబట్టి ఇందులో ఒకటి ఉమెన్. ఇక ఎస్టీ ఉంది. ఎస్టీలో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ 2 పోస్టులు ఉంటే ఈ రెండు కూడా లోకల్లో పెట్టేశాడు, ఎవరైనా సాధించవచ్చు. ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉంటే ఒకటేమో ఓపెన్లోను, ఇంకొకటేమో లోకల్, ఇంకో 4 ఏమో లోకల్లో ఇచ్చాడు. ఇక్కడ 5 సరిపోయినాయి కదా. ఈ 5ట్లో ఇది మ్యాక్సిమం ఈ ఒకటి ఉమెన్కి ఇచ్చి ఉండొచ్చు. ఇది ఉమెన్ కేటగిరీకి ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఓహెచ్ స్పెషల్ కేటగిరీ, ఓహెచ్ ఎంఐ స్పోర్ట్స్ ఉన్నాయి. ఓహెచ్ ఒకటి, ఎంఐ ఒకటి, స్పోర్ట్స్ కూడా ఒకటి, ఒక్కొక్క పోస్ట్ స్పెషల్ కేటగిరీలో ఇచ్చాడు. నెక్స్ట్ అయిపోయింది మ్యాథ్స్ కూడా, మనకి దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఫిజికల్ సైన్స్. కృష్ణా జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 53 పోస్టులు ఉన్నాయండి. 53 పోస్టులు ఉంటే ఇక్కడ గమనించండి, ఫిజికల్ సైన్స్ అనమాట ఇది. ఓపెన్లో ఓసీ కేటగిరీలో 23 టోటల్ పోస్టులు ఉంటే 23ట్లో ఉమెన్కి 7 ఇచ్చాడండి. ఉమెన్కి 7, అవి లోకల్లోనే ఇవ్వచ్చు, ఓపెన్లోనే ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. మొత్తానికి 7 పోస్టులు ఉమెన్వి. ఇక బీసీఏ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి. 4గిట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఇక్కడ 4 పేర్కొన్నాడు ఓపెన్ లోకల్ అని. ఈ మ్యాక్సిమం ఇది ఈ ఉమెన్కి ఇచ్చి ఉండొచ్చు. ఇక బీసీబీ 5 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్, ఈ 5ట్లో ఒకటి ఉమెన్. బీసీసీ 1 పోస్ట్ ఉంది, ఇది ఓపెన్లో ఇచ్చేసాడు. బీసీడీ 3 పోస్టులు ఉన్నాయి, ఇందులో ఒకటి ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఈ 3ట్లో ఒకటి ఉమెన్ పోస్ట్. బీసీఈ 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా ఓపెన్లో, అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా టాలెంట్ ఉంటే ఎవరైనా సాధించవచ్చు. ఇక ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్ట్ ఉంటే ఆ ఒకటి కూడా ఓపెన్లో ఇచ్చేసాడు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఎస్సీ గ్రూప్ 3లో 3 పోస్టులు ఉంటే ఇక్కడ కూడా ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఇక ఎస్టీకి 3 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు, మిగిలి ఓపెన్ అని అర్థం. ఇక ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చాడు. ఇక విహెచ్ కానీ స్పెషల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ పోస్టులు చూద్దాం. స్పెషల్ కేటగిరీ పోస్టులు అంటే ఇక్కడ నుంచి విహెచ్ పోస్టులు ఒకటి ఉంది. అలాగే హెచ్ఐ కూడా ఒకటి ఉంది. స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకటి ఉంది. ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనకి ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఉమెన్కి ఇచ్చినటువంటి పోస్టులు. ఇకపోతే మరి నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ చూద్దాము. బయాలజికల్ సైన్స్ విషయానికి వచ్చేసరికి రైట్ ఇక్కడ గమనించండి, బయాలజికల్ సైన్స్ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 140 పోస్టులు ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ 140 పోస్టులు ఉంటే అందులో మరి ఇక్కడ మీరు చూస్తే ఓపెన్ కేటగిరీ బయాలజికల్ సైన్స్ అన్నీ ఉంటే ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే 57 పోస్టులు ఉన్నాయి. బయాలజీ కృష్ణా డిస్టిక్ అండి, 57 పోస్టులు ఉన్నాయి. 57లో 15 ఉమెన్కి ఇచ్చారు. 57లో 15 ఉమెన్కి ఇచ్చారు. మీ 57లో 15 ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ, బీసీఏకి వచ్చి 11 పోస్టులు ఉంటే అందులో 3 ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి 3 ఇచ్చారు. ఇకపోతే బీసీబీకి వచ్చి 13 పోస్టులు ఉన్నాయి, దీనికి కూడా 3 ఇచ్చారు ఉమెన్కి. ఇక బీసీసీలో ఒకటే పోస్ట్ ఉంది, ఇది ఓపెన్లో ఇచ్చేశారు. లోకల్ కేటగిరీలో ఉమెన్కి ఏమి లేవు. బీసీడీకి వచ్చేసి 9 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 పోస్టులు ఇచ్చారండి. 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీఈ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయండి. 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక ఈ 6లో ఉమెన్కి 2 ఇచ్చారు. ఇక ఎస్సీ గ్రూప్ 1 ఒకటే పోస్ట్ ఉంది, ఇది ఓపెన్లో ఇచ్చేశారు. ఇక ఎస్సీ గ్రూప్ 2 9 పోస్టులు ఉన్నాయి.
దీంట్లో 9 ఉంటే 3 ఉమెన్కి ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి, బయాలజీది కృష్ణా డిస్టిక్. రైట్. నెక్స్ట్ ఇవ్వండి ఎస్సీ గ్రూప్ 2 చూసాం కదా. ఎస్సీ గ్రూప్ 2లో 9 పోస్టులు ఉంటే 3 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. 9లో 3 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో 3 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఎస్టీ వచ్చేసి 9 పోస్టులు ఉంటే ఈ 9 పోస్టుల్లో 2 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఈడబ్ల్యూఎస్లో కూడా అంతే, 14 పోస్టులు ఉన్నాయి. ఈ 14 పోస్టుల్లో 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక విహెచ్ఈ స్పెషల్ కేటగిరీ, విహెచ్ఈ వచ్చేసి 1 పోస్ట్ ఉంది ఇక్కడ చూడండి, 1 పోస్టు. హెచ్ఐఈ 1 పోస్టు, 2 పోస్టులు ఉన్నాయి హెచ్ఐ స్పెషల్ కేటగిరీ. ఓహెచ్ పోస్టు 1, ఎంఐ 1, అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీ 4 పోస్టులు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఒకసారి, ఇదిగోండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు, స్పోర్ట్స్ కేటగిరీ. ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ కేటగిరీ 4 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, దీంతో మనకి బయాలజీ అయిపోయింది. నెక్స్ట్ బయాలజీ తర్వాత సోషల్ స్టడీస్. ఇదిగోండి సోషల్ స్టడీస్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 130 ఉన్నాయండి. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్ 130 ఉన్నాయి. 130 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అన్నమాట. 130 ఉంటే కేటగిరీ వైజ్గా చూద్దాం. ఉమెన్ కేటగిరీకి, ఓపెన్ కేటగిరీకి ఏమేమి ఇచ్చారు. ఇదిగోండి ఓపెన్లో 54 పోస్టులు ఉంటే ఈ 54 పోస్టుల నుంచి 17 ఉమెన్కి ఇచ్చారు. మిగిలిన లోకల్ ఓపెన్ 17 ఉమెన్ అండి. సోషల్ 17 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ ఉన్నదేమో 54 ఓపెన్లో. ఇక బీసీఏ 9 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు. ఈ 9లో బీసీబీలో 12 పోస్టులు ఉన్నాయి. బీసీబీ 12 పోస్టులు ఉంటే ఈ 12లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీసీ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా ఓపెను, లోకల్ ఇచ్చేశారు, ఓపెనే. నెక్స్ట్ బీసీడీ వచ్చి 9 ఉంటే 3 పోస్టులు, ఈ 9లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీఈ 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉంటే 5లో 1 ఉమెన్కి ఇచ్చారు, 1. ఇక ఎస్సీ గ్రేడ్ 1 1 పోస్ట్ ఉంది, ఇది ఓపెన్లో ఇచ్చేశారు, లోకల్ కేటగిరీ. ఇక ఎస్సీ గ్రూప్ 2 ఉంది. ఈ ఎస్సీ గ్రూప్ 2కి 7 పోస్టులు ఉంటే 7లోంచి 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3, ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 3 10 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. ఈ 10లో నుంచి 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక ఎస్టీకి వచ్చి 8 పోస్టులు ఉన్నాయి. 8 నుంచి 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, ఈ 2 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఈడబ్ల్యూఎస్ 13 పోస్టులు ఉంటే ఈ 13లో నుంచి 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. విహెచ్ఈ స్పెషల్ కేటగిరీ, విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చారు. ఇదిగోండి విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ఈ ఉన్నాయి, ఒక్కోదానికి ఒకటి. ఈ ఎంఐఈ స్పోర్ట్స్ సర్వీసు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎంఐకి కూడా ఒకటి ఇచ్చారు. స్పోర్ట్స్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు ఇచ్చారు. ఇది మొత్తం మీద ఇచ్చినటువంటి పోస్టులు అనమాట. ఇకపోతే ఇది అయిపోయింది. సోషల్ కూడా అయిపోయింది. సోషల్ తర్వాత మనకి ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ అండి. పీడీకి వచ్చేసరికి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం 122 పోస్టులు ఉన్నాయి. పీడీ 122 ఉంటే ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్గా 122 ఉంటే ఓపెన్ కేటగిరీలో 49 పోస్టులు ఉన్నాయి. ఈ 49 నుంచి 16 పోస్టులు ఉమెన్కి ఇచ్చారండి. ఉమెన్ కేటగిరీ 16 పోస్టులు, పీడీ పోస్టులు. కృష్ణా జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 49 ఓపెన్లో ఉంటే అందులో 16 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీఏలో 9 ఉంటే ఉమెన్కి 2 పోస్టులు ఇచ్చారు ఈ 9 నుంచి. బీసీబీలో 11 ఉంటే ఈ 11 నుంచి 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. బీసీసీలో మరి 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు. ఈ 2 పోస్టులు కూడా ఓపెను, లోకల్లో ఇచ్చేశారు. ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ. అందరూ అంటే ఉమెన్కి లేవంటే ఇందులో మెరిట్ ఎవరికుంటే వాళ్ళకి ఇస్తారు, ఉమెన్ ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ బీసీడీ 8 పోస్టులు ఉన్నాయి. ఈ 8లో నుంచి 2 ఉమెన్కి ఇచ్చారు. బీసీఈ పీడీ పోస్టులు ఇవి. బీసీఈ వాళ్ళకి 5 పోస్టులు ఉంటే ఈ 5లో నుంచి 2 ఉమెన్కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టుల్లో నుంచి 2 పోస్టులు కూడా ఓపెన్, లోకల్లోనే ఇచ్చేశారు, ఎవరైనా కొట్టుకోవచ్చు, సాధించవచ్చు. ఎస్సీ గ్రేడ్ 2 8 పోస్టులు ఉన్నాయి.
ఎస్సీ గ్రేడ్ 2 8 పోస్టులు ఉంటే 8 నుంచి 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3, ఈ గ్రూప్ 3లో ఎస్సీ గ్రూప్ 2లోనేమో 8, ఎస్సీ గ్రూప్ 1లో 2, ఎస్సీ గ్రూప్ 3లో 9 ఉంటే ఉమెన్కి 3 ఇచ్చారండి ఈ 9 నుంచి. నెక్స్ట్ పీడీ పోస్టులు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ గ్రూప్ 3తో 9 పోస్టులు ఉంటే 3 ఉమెన్కి ఇచ్చారన్నాం కదా. నెక్స్ట్ ఎస్టీ నుంచి ఎస్టీకి 7 పోస్టులు ఉంటే 7లో నుంచి 2 ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 12 పోస్టులు ఉన్నాయి, ఈ 12 నుంచి 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో చూసినట్లయితే 3 పోస్టులు ఉన్నాయండి. స్పోర్ట్స్ కేటగిరీలో 3 పోస్టులు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మరి 2 పోస్టులు ఉన్నాయి. ఇది మొత్తం మీద ఏంటంటే కృష్ణా జిల్లాకు సంబంధించి పీడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఏమున్నాయి హెచ్జిటి పోస్టులు అండి. హెచ్జిటి పోస్టులు అంటే ఇక్కడ గమనించండి, మేనేజ్మెంట్ పోస్ట్ వైజ్ రోస్టర్ పాయింట్స్ అన్న మున్సిపల్ కేటగిరీలో హెచ్జిటి పోస్టులు అనమాట. చూడండి ఇక్కడ చూస్తే మున్సిపల్ కేటగిరీ, ఇప్పుడు దాకా మనం చూసింది గవర్నమెంట్, జిల్లా పరిషత్ అవన్నీ చూసాము. ఇప్పుడు మున్సిపాలిటీ అనమాట. మున్సిపల్ కేటగిరీలో హెచ్జిటి పోస్టులు, మున్సిపల్ కేటగిరీలో హెచ్జిటి పోస్టులు 18 ఉన్నాయి. ఓకే. 18 ఉంటే ఈ 18 పోస్టులు కూడా ఎలా ఇచ్చారు చూడండి. ఇదిగోండి ఓపెన్లో 8 పోస్టులు ఉన్నాయండి. మున్సిపల్ పోస్టులు అన్నమాట ఇవి. ఓపెన్లో 8 ఉంటే ఈ 8లో నుంచి ఈ 8 కూడా ఓపెన్లోనే ఇచ్చారు. అంటే ఉమెన్ ఎవరైనా సాధించవచ్చు. ఇక బీసీఏ చూడండి, బీసీఏలో ఒకే ఒక పోస్ట్ ఉంది, అది ఓపెన్లో ఇచ్చేశారు. బీసీబీ వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది, దీన్ని కూడా ఓపెన్ కేటగిరీలోనే లోకల్లో ఇచ్చారు. బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీడీ ఉంది, బీసీడీ 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే 2 కూడా లోకల్కే ఇచ్చేసారు, లోకల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ బీసీఈ క్యాండిడేట్స్, బీసీఈ వచ్చి ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా లోకల్లోనే ఓపెన్కి ఇచ్చేసారు. ఎస్సీ గ్రూప్ 2కి ఒక పోస్ట్ ఉంటే ఆ ఒకటి ఎస్సీ గ్రూప్ 2లో లోకలే, జనరల్ పోస్టే. ఇక ఎస్సీ గ్రూప్ 3లో ఒకే పోస్ట్ ఉంది, అది ఓపెన్లో ఇచ్చేశారు. ఇక ఎస్టీకి ఒక పోస్ట్ ఉంటే అది కూడా లోకల్లోనే ఇచ్చేశారు. ఇక ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే ఈ 2 పోస్టులని లోకల్లోనే ఇచ్చేశారు. ఇక్కడ ఒక ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఈ 2 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారండి. ఓకే. ఇది ఇకపోతే స్పెషల్ కేటగిరీ పోస్టులు చూద్దాం. స్పెషల్ కేటగిరీ పోస్టుల విషయానికి వచ్చేసరికి ఇగోండి హెచ్ఐ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. స్పోర్ట్స్ కేటగిరీకి ఒకటి ఉంది. ఇది మున్సిపల్ పోస్టులు. స్పోర్ట్స్ కేటగిరీ ఒకటి ఉంది, హెచ్ఐ ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ హెచ్జిటి అయిపోయింది. నెక్స్ట్ ఇక మనకి మొత్తం అన్నీ ఉంటాయి. ఇక మున్సిపల్ కేటగిరీలో హెచ్జిటి ఉర్దూ అండి. హెచ్జిటి ఉర్దూ కృష్ణా డిస్టిక్ హెచ్జిటి ఉర్దూ 3 పోస్టులు ఉన్నాయి మున్సిపల్లో 3 ఉంటే ఈ 3 ఎలా ఇచ్చారు చూడండి. ఇంకోండి అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి, మ్యాక్సిమము ఓపెన్ కేటగిరీలోనే ఇచ్చాడు. కానీ ఓసీ 3లో 2 ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయి. ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న 2 కూడా ఓపెన్లోనే ఉన్నాయి, 2 లోకల్ క్యాండిడేట్స్కి. ఇక ఎస్సీ గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఉంది, ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్టు లోకల్ క్యాండిడేట్స్కి ఓపెన్లోనే ఇచ్చేశారు. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, ఇక్కడ మున్సిపల్ పోస్టులు ఎస్ఏ తెలుగు మున్సిపల్ పోస్టులు 2 ఉన్నాయి, 2 పోస్టులు మున్సిపల్. ఇదిగోండి ఎస్ఏ తెలుగు మున్సిపాలిటీలో కృష్ణా జిల్లా 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉంటే ఆ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఇదిగోండి ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీ ఒకే పోస్ట్ ఉంది, అది కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఓపెన్లోనే ఇచ్చేశారు. బీసీఏ కూడా ఒకటే ఉంది, అది కూడా ఓపెన్లోనే లోకల్ కేటగిరీకి ఇచ్చారు. మొత్తం బీసీఏ ఇక్కడ బీసీఏ లోకల్ అన్నాడంటే ఇవి ఎవరైనా లోకల్ క్యాండిడేట్స్, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సాధించవచ్చు. ఇద్దరికీ ఉంది అవకాశం. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి? ఇదిగోండి ఎస్ఏ సాంస్క్రిట్ ఉంది. మున్సిపాలిటీలో సాంస్క్రిట్ పోస్టు ఒకటి ఉందండి. ఎస్ఏ మున్సిపాలిటీ సాంస్క్రిట్ పోస్టు ఒకే ఒక పోస్ట్ అనమాట. ఈ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఓపెన్లోనే ఉంది, ఇది ఓపెన్ పోస్టే. ఈ ఓపెన్ పోస్టు ఎవరికి ఇచ్చారు? ఈ ఒక్క పోస్టు అంటే లోకల్ క్యాండిడేట్స్కి ఓపెన్లోనే ఇచ్చారు. ఎవరైనా కొట్టవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా.
నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఎస్ఏ ఇంగ్లీష్ మున్సిపాలిటీ పోస్టులు అయ్యాయి. ఎస్ఏ ఇంగ్లీషు కృష్ణా డిస్టిక్ మున్సిపాలిటీ పోస్టులు 2 ఉన్నాయండి. 2 ఉంటే ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇక్కడ చూడండి, ఈ 2 కూడా ఓపెన్లో ఒకటి ఉంది. ఓపెన్లో ఒకటి ఉంది అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా, ఆడవాళ్ళైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సాధించవచ్చు. ఇది లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒక పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 1లో ఒకటి ఉంది అంటే ఎస్సీ జనరల్ అన్నమాట. ఎస్సీలో జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా దీన్ని సాధించవచ్చు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు. ఒకే పోస్ట్ ఉంది మున్సిపాలిటీలో. ఒకటి ఎస్సీ జనరల్కి, ఎస్సీ గ్రూప్ 1కి ఉందండి. గ్రూప్ 1 ఓన్లీ గ్రూప్ 1లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని లేడీస్ అయినా జెంట్స్ అయినా సాధిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హిందీ ఎస్ఏ హిందీ అండి. ఎస్ఏ హిందీ మున్సిపాలిటీ కృష్ణా డిస్టిక్ ఒక పోస్టు. ఈ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇక్కడ చూడండి, ఒకే పోస్ట్ కదా. ఇది ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారండి. ఎస్సీ గ్రూప్ 1 ఇదిగోండి, ఎస్సీ గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఇచ్చారు. ఇది లోకల్ ఇచ్చారు. లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా సాధించవచ్చు మున్సిపల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అండి. ఒకే ఒక పోస్ట్ ఉంది, మ్యాథమెటిక్స్. మున్సిపాలిటీలో మ్యాథమెటిక్ పోస్టు ఒకటి ఉంది ఎస్సీ. ఇది ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, కృష్ణా డిస్టిక్ ఇదిగోండి, ఒకే ఒక్క పోస్టు. ఎవరికి ఇచ్చారు ఇది అంటే లోకలే. ఇది కూడా ఓపెనే, ఎవరైనా కొట్టవచ్చు. నెక్స్ట్ పోస్టు ఫిజికల్ సైన్స్. మున్సిపాలిటీలో ఫిజికల్ సైన్సు ఒకే ఒక్క పోస్ట్ ఉంది సింగిల్గా. ఇదిగోండి ఒక్క పోస్టు ఫిజికల్ సైన్సు మున్సిపాలిటీలో కృష్ణా డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీలో ఒకటే ఉంది. ఈ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చారండి. ఎస్సీ గ్రూప్ 1లో ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీలో ఎస్సీ గ్రూప్ 1కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎక్కువ పోస్టులు ఎస్సీ గ్రూప్ 1 ఓపెన్ అంతే. ఇది కూడా లోకల్ ఇచ్చారు. లేడీకైనా జెంట్ అయినా ఎవరైనా కొట్టవచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇదిగోండి బయాలజికల్ సైన్స్ కూడా ఒకటే. మున్సిపాలిటీలో బయాలజికల్ సైన్స్ పోస్ట్ కూడా ఒకే ఒక్క పోస్ట్ ఉందన్నమాట. ఇది ఎవరికి ఇచ్చారు అంటే మ్యాక్సిమం ఈ పోస్ట్ కూడా ఓపెన్లోనే ఉంది. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 1 అండి. ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీ వాళ్ళకే ఇది ఇవ్వటం జరిగింది. లోకల్ అది కూడా లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా అంటే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు లేడీస్ అయినా జెంట్ అయినా దీన్ని కొట్టచ్చు. నెక్స్ట్ ఇకపోతే కృష్ణా డిస్టిక్ సోషల్ స్టడీస్, మున్సిపాలిటీ సోషల్ స్టడీస్. ఇదిగోండి మున్సిపాలిటీ సోషల్ స్టడీస్లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇస్తారయ్యా అంటే ఇదిగోండి కేటగిరీ ఓపెన్లోనే ఉంది. ఒక పోస్టు ఓపెన్లో ఉంది. ఇంకొకటి ఎస్సీ గ్రూప్ 1కి సేమ్ మళ్ళీ ఎస్సీ గ్రూప్ 1 మున్సిపాలిటీ పోస్టులన్నీ మ్యాక్సిమం ఓపెన్ లేదా ఎస్సీ గ్రూప్ 1కే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఉంది, అది రోస్టర్ ప్రకారం అలా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి, ఉమెన్కి పోస్ట్ లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ పోస్టులన్నీ జనరల్ పోస్టులు అని అర్థం. జనరల్ పోస్టులు వాళ్ళకి అని అర్థం. ఉమెన్కి పోస్ట్ ప్రత్యేకంగా ఇవ్వలేదంటే ఇక ఉన్న పోస్టులన్నీ జనరల్ పోస్టులు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కొట్టవచ్చు ఆ కేటగిరీలో అన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పీడీ పోస్టు. ఇక్కడ చూడండి పీడీ పోస్ట్, కృష్ణా జిల్లా పీడీ పోస్ట్ మున్సిపాలిటీ పీడీ పోస్ట్ అన్నమాట. ఇది ఒకటే ఉంది. ఇది కూడా ఇది ఎవరికి ఇచ్చారు? ఇది ఓపెన్ కేటగిరీ అండి. ఓపెన్లో ఉంది. ఇది ఓపెన్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా సాధించవచ్చు, ఎవరైనా లోకల్ క్యాండిడేట్లే. నెక్స్ట్ ఇంకేముంది, ఇగోండి ఎస్జిటి మున్సిపల్ కార్పొరేషను. మున్సిపాలిటీ అయిపోయింది ఇక ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ చూసుకోండి. మనం గవర్నమెంట్ జిల్లా పరిషత్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా చూస్తున్నాం. వేకెన్సీలు కృష్ణా జిల్లా మొత్తం వేకెన్సీలు చూస్తున్నాం. ఇప్పుడు వరకు గవర్నమెంటు జడ్పీ అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. ఇదిగోండి మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ అనమాట ఇది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 58 పోస్టులు ఉన్నాయి, మామూలుగా లేవు. ఈ 58 పోస్టుల్లో ఉమెన్కి ఎన్ని ఇచ్చారో చూద్దాం. ఇదేం కేటగిరీ? ఎస్జిటి మున్సిపల్ కార్పొరేషన్ ఎస్జిటి. ఇకపోతే ఇక్కడ ఖాళీలు చూసినట్లయితే ఉమెన్ కేటగిరీకి ఇదిగోండి ఓపెన్లో మొత్తం 24 పోస్టులు ఉంటే
ఈ 24లో నుంచి 4 ఉమెన్కి ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ కృష్ణా డిస్టిక్ ఎస్జిటి పోస్టులు ఇవి. ఇక బీసీఏ 5 పోస్టులు ఉంటే ఈ 5లో నుంచి 1 ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ బీసీబీ 4 పోస్టులు ఉంటే ఈ 4లో నుంచి 1 ఉమెన్కి ఇచ్చారు. బీసీసీ 1 పోస్ట్ ఉంటే ఈ 1 పోస్టు ఓపెన్లో ఇచ్చేశారు. బీసీ జనరల్ అన్నమాట, ఎవరైనా రాసుకోవచ్చు బీసీలు. నెక్స్ట్ బీసీడీ ఉంది, 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉంటే ఈ 5లో నుంచి 2 ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి ఈ 5లో నుంచి 2 ఉమెన్కి కంపల్సరీ. ఓకే, బీసీఈ 3 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు, అంటే ఈ 3లో 1 ఉమెన్కి. ఎస్సీ గ్రూప్ 2లో 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు ఉంటే 4లో 1 ఉమెన్కి. ఎస్సీ గ్రూప్ 3లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4లో 1 ఉమెన్కి. అంటే ఇది మున్సిపల్ కార్పొరేషను ఎస్జిటి పోస్టులు మున్సిపల్ కార్పొరేషను కృష్ణా డిస్టిక్. ఇక్కడ ఎస్టీ చూడండి, ఎస్సీ వరకు చూసాం మనం, ఎస్టీ చూడాలి. ఎస్టీ వచ్చేసి మొత్తం 3 పోస్టులు ఉంటే 3 కూడా ఎస్టీ జనరలే. ఎస్టీ జనరల్ అంటే అర్థం ఏంటి? ఎస్టీ లేడీస్ అయినా జెంట్స్ అయినా కొట్టచ్చు, అందరూ కాదు, ఓన్లీ ఎస్టీ వాళ్ళే. ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉంటే అర్థం ఏంటి? ఈ 5 పోస్టుల్లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారండి. ఈ 5లో 2 ఉమెన్కి. ఇక స్పెషల్ కేటగిరీ పోస్టులు హెచ్ఐ, ఓహెచ్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీటిని స్పెషల్ కేటగిరీ అంటారు. ఇక్కడ మెన్ ఉమెన్ ఉండరు. ఆ సందర్భాన్ని అప్పుడు ఎవరుంటే వాళ్ళని తీసుకుంటారు. ఇక్కడ చూడండి, హెచ్ఐ ఉంది అంటే పర్సంటేజ్ కూడా చూసుకుంటారు. మెన్ ఉమెన్ పర్సంటేజ్ కూడా చూసుకుంటారు. అలాగే పిహెచ్ పర్సంటేజ్ కూడా చూసుకుంటారు. 2% పిహెచ్ పర్సంటేజ్ ఉంది, అది కూడా చూసుకుంటారు, హ్యాండిక్యాప్. ఇక హెచ్ఐ ఉంది, హెచ్ఐకి 1 పోస్ట్ ఉంది. ఓహెచ్కి 1 పోస్ట్ ఉంది. స్పోర్ట్స్ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషను ఎస్జిటి పోస్టులు అన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 పోస్ట్ ఉంది. ఆ స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. మిగిలినాటికి 1 పోస్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మున్సిపల్ కార్పొరేషను ఎస్జిటి ఉర్దూ మీడియం. ఎస్జిటి ఉర్దూ మీడియము ఇక్కడ గమనించవచ్చు. ఎస్జిటి ఉర్దూ మీడియము 10 పోస్టులు ఉన్నాయండి. 10 పోస్టులు ఉంటే ఈ ఎస్జిటి ఉర్దూ మీడియం మున్సిపల్ కార్పొరేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ మారిపోయింది, మున్సిపల్ కార్పొరేషన్ ఇది. ఇందాక చూసింది మున్సిపాలిటీ, ఇది మున్సిపల్ కార్పొరేషను. ఎస్జిటి ఉర్దూ పోస్టులు కృష్ణా జిల్లా ఎన్ని ఉన్నాయి అన్నారు? మొత్తం 10 ఉన్నాయి. ఈ 10 పోస్టులు కూడా ఎవరికి ఇచ్చారు? ఇదిగోండి, ఓపెన్లోనే 5 ఉన్నాయి. ఈ 5లో నుంచి 2 ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీఏ 1 ఉంది, ఇది బీసీఏ జనరల్ అంటే ఎవరైనా రాయొచ్చు. ఇక బీసీబీ 1 ఉంది, ఇది కూడా బీసీబీ లోకల్లో ఇచ్చారు, జనరల్. ఇక ఎస్సీ గ్రూప్ 1 ఒకటి ఉంది, ఇది కూడా ఓపెన్లో ఇచ్చారు. ఎస్సీ ఓపెన్ అంటే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా రాయొచ్చు. అలాగే ఎస్సీ గ్రూప్ 2 ఒకటే ఉంది, ఇది కూడా అంతే, లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు కాబట్టి ఇది కూడా జనరలే. ఎస్టీ ఉంది, ఎస్టీ 1 పోస్ట్ ఉంటే ఇది కూడా ఓపెనే, ఎస్టీ జనరల్, ఎస్టీ మెన్ ఉమెన్ ఎవరైనా రాయొచ్చు. ఇక విహెచ్ స్పెషల్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత ఇదిగోండి, మున్సిపల్ కార్పొరేషన్లోనే ఎస్ఏ తెలుగు 1 పోస్ట్ ఉంది. ఎస్ఏ తెలుగు మున్సిపల్ కార్పొరేషన్లో చూడండి, 1 పోస్ట్ ఉంది. ఇదిగోండి, ఈ మున్సిపల్ కార్పొరేషను ఎస్ఏ తెలుగు 1 పోస్టు. ఇది ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇక్కడ చూడండి, ఎవరికి ఇచ్చారు? ఓపెన్లో ఉంది. ఇది ఓపెన్, ఓసీ ఓపెన్ కేటగిరీ, ఎవరైనా కొట్టవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఏ ఇంగ్లీషు మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ఏ ఇంగ్లీషు కృష్ణా జిల్లా 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడాను ఇక్కడ చూస్తే ఓపెన్లో ఇచ్చారు. ఓపెన్లో 2 ఇచ్చారు, ఓసీ 2. ఈ 2 కూడా ఓపెన్లోనే, ఎవరైనా కొట్టవచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1కి 1 ఉంది, ఇది ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు మరి మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా ఈ 1 పోస్ట్ని కొట్టవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది ఇది, ఇంగ్లీష్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కృష్ణా డిస్ట్రిక్ట్ హిందీ 1 పోస్ట్ ఉందండి. మున్సిపల్ కార్పొరేషన్ కృష్ణా హిందీ 1 పోస్టు. ఈ 1 పోస్ట్ ఎవరికి ఇచ్చారు అంటే ఇదిగోండి, ఓపెన్లో ఉంది, ఇది ఎవరైనా కొట్టవచ్చు. ఓపెన్లోనే ఇచ్చేశారు, ఎవరైనా కొట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే ఇక్కడ
ఈ 3 పోస్టులు ఎస్ఏ మ్యాథ్స్ అనమాట, మున్సిపల్ కార్పొరేషన్ కృష్ణా డిస్టిక్. ఈ 3 పోస్టులు ఇదిగోండి. ఓసీ ఓపెన్లో 2 పోస్టులు ఇచ్చేసాడు. ఈ 2 కూడా ఓపెనే, లోకల్ క్యాండిడేట్స్కి ఇచ్చాడు, ఎవరైనా రాసుకోవచ్చు. ఇక ఎస్సీ గ్రూప్ 1కు ఒకటి ఇచ్చాడు. ఈ ఒక్క పోస్టు ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు మెన్ ఉమెన్ ఎవరైనా రాయొచ్చు, మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా సాధించవచ్చు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఒక్క పోస్ట్ ఉంది. బయాలజీ చూడండి, ఇక్కడ బయాలజీ ఒక్క పోస్టే ఉంది. ఇది ఎవరికి ఇచ్చారు చూడండి, ఇది ఎక్కడ ఇచ్చాడు, ఎస్సీ గ్రూప్ 1కి ఇచ్చాడండి. ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1 ఉంది కదా, ఆ గ్రూప్ 1కి ఇచ్చేసాడు. అది కూడా ఓపెన్లోనే, గ్రూప్ 1 జనరల్, ఎస్సీ జనరల్ అన్నమాట. ఎవరైనా రాయొచ్చు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ స్టడీస్, కృష్ణా జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ స్టడీస్ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ 2 పోస్టులు కూడా మరి చూస్తే ఓపెన్, ఇదిగోండి ఓపెన్ ఒకటి, బీసీఏ ఒకటి. ఇదిగోండి ఓపెన్ ఒకటి ఇచ్చాడు, ఇది కూడా ఓపెనే, ఓపెన్లో ఎవరైనా కొట్టవచ్చు. బీసీఏ కూడా ఒకటి ఇచ్చాడు, ఇది కూడా లోకల్ క్యాండిడేట్స్కి జనరల్గా ఇచ్చాడు. అంటే బీసీఏ మెన్ ఉమెన్ ఎవరైనా రాయొచ్చు, దీన్ని ఎవరైనా సాధించవచ్చు, ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోషల్ స్టడీసు మున్సిపల్ కార్పొరేషను సోషల్ స్టడీసు కృష్ణా జిల్లా. మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ స్టడీసు ఉర్దూ మీడియం అండి, ఇది ఉర్దూ మీడియం. ఇదిగోండి సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం, మున్సిపల్ కార్పొరేషను ఒక్క పోస్ట్ ఉంది. ఇందులో ఒక్క పోస్ట్ ఉంటే ఇంకో చూడండి, ఒక్క పోస్ట్ ఉంది కదా, ఈ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారు, ఓపెన్లో ఇచ్చేసాడు ఈ పోస్ట్ని. ఇదిగోండి ఓపెన్, ఇదిగోండి ఓసీకి ఇచ్చేసాడు ఓపెన్లో, మరి ఎవరైనా కొట్టచ్చు. సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియము, సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి పేర్కొన్నాడు, కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు, ఇది ఎవరైనా కొట్టచ్చు. సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం కృష్ణా డిస్టిక్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది ఇది. నెక్స్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. దీంతో మన కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం అన్ని పోస్టులు ఓమెను. మరి జిల్లా పరిషత్ ఈ వీడియోలో మనం ఏం చూసాము ఇప్పుడు దాకా అంటే, మీరు కావాలంటే వీడియో రివైండ్ చేసి చూసుకోండి, వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇందులో జిల్లా పరిషత్తు, గవర్నమెంటు, అలాగే మున్సిపల్ పోస్టులు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పోస్టులు చూసాం. అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్ స్కూలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ మొత్తం 5 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఇందులో చూసాం. ఉమెన్ మెన్ పోస్టులు చూసాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్